ఎగ్ ఫ్రై డ్రైడ్ ఐటమ్ అంటే గుడ్లు ఫ్రైని ఎలా చేయడము అంటే ఉడకపెట్టిన గుడ్లని ఫ్రై ఎలా చేయడము నేర్చుకుందామండి. ముందుగా గుడ్లను ఉడకపెట్టి దానికి ఘాట్లు పెట్టాలండి. చాక్తో కానీ లేకపోతే గెరిటితో కానీ అట్లకరతో కానీ చుట్టుపక్కల గీతలు వచ్చేటట్టు మనము ఘాట్లు వచ్చేటట్టు పెట్టుకొని దాన్ని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటే మనము తర్వాత ఉప్పుని వాటి మీద ఇలా చేస్తే అయిపోతుందో చూపిస్తాను. తర్వాత అదే పాన్లో కానీ అదే తప్పెలలో కానీ ఆవాలు, పచ్చిమిర్చి, నెక్స్ట్ ఉల్లిపాయలు, దీనికైతే చాలా ఎక్కువ ఉల్లిపాయలు అవసరం ఉంటాయండి. కొత్తిమీర వేస్తే కరివేపాకు అవసరం లేదు. నేను టమాటా వేయట్లేదు కాబట్టి కరివేపాకు వేయట్లేదు, కొత్తిమీర యూజ్ చేస్తున్నాను. ఇది బాగా ఆనియన్స్ అనేవి బాగా వేగిపోయిన తర్వాత అంటే మరీ బ్రౌన్ కలర్ అయితే రావసరం లేదు, ఎందుకంటే ఎక్కువ ఫ్రై చేసేటప్పుడు అవి మళ్ళీ వేగుతాయి కాబట్టి కొద్దిగా వేగగానే తర్వాత మనం ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేస్తాం, అప్పుడు కొంచెం మెత్తపడతాయండి. తర్వాత మనం గుడ్ల మీద ఈ లోపల వేగుతుండగా గుడ్ల మీద కొంచెం పసుపు చేత్తేలా కానీ మనం ఇలా కలిపితే అది మనకి కలర్ అయితే వచ్చేస్తాయండి. చూడండి ఏ విధంగా కలుపుతున్నానో అలా కలిపితే చాలు, కలర్ వచ్చేస్తాయండి. ఈలోపు అవి వేగుకుంటాయి కదండి, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాము, లేకపోతే కొత్తిమీర కూడా వేసుకుంటామండి. ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత మరీ ఎక్కువ డీప్గా వేగట్లేదు. తర్వాత చూడండి నేను అందులో కొంచెము ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు జీలకర్ర పౌడరు వేస్తాను. తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కారము, కొంచెం పసుపు వేస్తానండి. ఆల్రెడీ గుడ్లకి వేసాను కాబట్టి ఇందులో కొంచెం పసుపు యూజ్ చేస్తాను. తర్వాత ఆల్రెడీ వేయించిన ఎగ్స్ని అందులో వేసిస్తామండి. వేసిన తర్వాత మనం కొత్తిమీరని కట్ చేసుకుంటాం కదా, కాడలతో సహా వేసేయడమేనండి. మరీ ఎక్కువ ఉత్తి ఆకులు అయితే అవసరం లేదు, కొంచెం కాడలు ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే ఆల్రెడీ మెత్తపడతాయి. అందులో వేసేసి మళ్ళీ మనం కలుపుకుంటామండి. బాగా కలుపుకోవాలి. సాల్ట్ కూడా మనం ముందే వేస్తాం కాబట్టి ఆల్రెడీ మనం ఉడకపెట్టేటప్పుడు గుడ్లలో సాల్ట్ వేసాము, మరియు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయల మిశ్రమం వేగుతున్నప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు మసాలా గుండెను కూడా వేసేస్తున్నాము. మసాలా గుండె కూడా బాగా వేసిన తర్వాత కొంచెం కలర్ వస్తాయండి. తర్వాత కాసేపు దించేసి మూత పెట్టేసి దించేయడమేనండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. ట్రై చేయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎగ్స్ ఫ్రై బాగుంటుంది కర్రీ కంటే. ఇది రైస్లోనికి కానీ దేంట్లోకైనా బాగానే ఉంటుంది. ట్రై చేయండి.